ఓం నారాయణ ఓం స్వామి ఓం దోష 10 సార్లు తర్వాత ఓం శక్తి ఓం శక్తి అంటూ ఉండాలి. 5 నిమిషాలు 15 నిమిషాలు అనాలి. అయినప్పుడు మీకు అమ్మ అనుగ్రహం పడాలి. అమ్మ అనుగ్రహం అంటే మీకు ఆవిలింపులు రావాలి. మీరు అమ్మను పిలవాలి, మీ దగ్గర అమ్మ రావాలి, అమ్మ పక్కన ఉండాలి. అదే నిదర్శన. ప్రతి ఒక్కరికి అనుగ్రహం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఈ స్వామి మాట, ఈ ఓం శక్తి మాట, శక్తుల మాట. ఇప్పుడు ఒకటి చెప్తాను. తల్లిదండ్రులకి చూడని వాడు, తల్లిదండ్రులకి అన్నం వేయని వాడు ముందు పోయేది శిక్షల లోకానికి. ఫస్ట్ అమ్మ చెప్పింది. అదే ఫస్ట్ ముందు తల్లిదండ్రులకి అయిన వాడికి తర్వాత శిక్షలు ముందు వాడికే ఫస్ట్. అది భయంకరమైన శిక్షలు ఉంటాయి. అది తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ శిక్షలు ఎన్నో శిక్షలు ఉన్నాయి, రకరకాల శిక్షలు ఉన్నాయి. మనం పాపం చేస్తున్నావా పుణ్యం చేస్తున్నావా మీకే తెలియదు. చేసేదంతా ఇక్కడ లెక్కలు ఉంటాయి. మీలోనే లెక్కలు పడతా ఉంటాయి. మీలో కూడా 10 శక్తులు ఉంటాయి. ఆ శక్తులు అన్నీ లెక్కలు వేస్తూనే ఉంటారు. మీరు పుట్టేవరికి సచ్చేవరికి లెక్కలు పడుతూనే ఉంటుంది. అప్పుడు ఈ లెక్కలంతా ఇక్కడికి వచ్చి లెక్కలే ఒప్పచెప్పాలి. ఒప్పచెప్పి మీ శిక్షల్లోకి పోతారు. ఆ శిక్షలు భయంకరమైన శిక్షలు మీకు ఉంటాయి. చిన్న శిక్షలు కాదు. ముందు కాలంలో ఆ శిక్షల కంటే ఇప్పుడు ఈ కాలంలో శిక్షలు ఎక్కువ ఉంటాయి. అంటే పాపాలు ఎక్కువైపోయింది, మోసాలు ఎక్కువైపోయింది, దౌర్జన్యాలు, రౌడీజన్లు పెరిగిపోయింది. ఇప్పుడు శిక్షలు చిన్నవి కాదు. శిక్షలు కూడా ఎలా ఉంటుంది, దాంట్లో ఆడ లేదు మగ లేదు, ఎవరికైనా ఒకటే శిక్షలే. దయా దాచనాలు ఉండవు. ఆడాలు మగవాళ్ళు అనేది ఉండదు. ఆ విశ్వలోకం అనేది ఒక భయంకరమైన విశ్వలోకం. ఆ విశ్వంలోనే మీరు పుట్టారు, విశ్వంలోనే ఉన్నారని లెక్క. మీరు అంటే మీలో కూడా విషం కుంగిపోయాడు, విషం పుల్లి అయిపోయినది. మీరు మనసులోనే విషం అలాగా ఉంది ఇప్పుడు. అందువల్ల ఆ శిక్షలు కూడా ఆ పేరు పెట్టింది విశ్వలోకం అని. దానికోసమే పెట్టారు. ప్రతి మాటలో విషం ఉంది మీలో, అందువల్ల విశ్వలోకం అని పెట్టారు. ఆ విశ్వలోకానికి పోయినప్పుడు చిన్న భయంకర బాధలు కాదు, మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియకుండా ఉండదు. ఇక్కడ దాకా అక్కడ పోతే ఇక్కడ మర్చిపోతారు. అక్కడ శిక్షలు ఉంటాయి. అక్కడ దాకా అది పుణ్యం ఏదో చేసి ఉంటే కొరవసరవ ఆడికి పోతారు, అది మర్చిపోతారు. ఆడదా మళ్ళీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ మర్చిపోతారు. అది ధర్మం అనేది. ఇదే సృష్టి రహస్యం అనేది. మీకు తెలియని ఎన్నో జరుగుతాయి. మీరు చేసే శిక్షలకు పాపాలకు దెబ్బలు చిన్నవి ఉండవు. కత్తులతో అన్ని రకరకాలుగా ఉంటుంది మీకు. అది తెలుసుకోవాలి. ఇంకా మారాలనుకుంటే మారండి. ఇట్నే ఉంటాము అంటే అట్నే ఉండండి. అదే ఈ ఓం శక్తి కూడా